నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కమలాపురం ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి పార్టీ మారబోతున్నారా? ఆయన అడుగులు కాషాయం వైపేనా అంటే అవునని అంటున్నారు. త్వరలో వీరశివారెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అయితే కమలాపురం నియోజకవర్గంలో ప్రజలతో సంబంధాలు పోగొట్టుకున్న వీరశివారెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరి ఏం చేస్తారు స్వామి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కమలాపురం నియోజకవర్గం నుండి 3 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1994, 2004లో టీడీపీ నుంచి ఆయన గెలుపొందారు. 2004లో తన రాజకీయ గురువు వైఎస్ఆర్ సీఎం కావడంతో కాంగ్రెస్లోకి వీరశివారెడ్డి జంప్ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు నాయుడిని ఆయన తిట్టలేదు. 2009లో కాంగ్రెస్ తరఫున ఆయన తిరిగి గెలుపొందారు. అనంతరం వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో రాజకీయంగా వీరశివారెడ్డి పెద్ద దిక్కు కోల్పోయినట్టయింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో వీరశివారెడ్డి అదే పార్టీలో కొనసాగారు. సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ పైన వైఎస్ఆర్ శిష్యుడిగా గుర్తింపు పొందిన వీరశివారెడ్డి దారుణంగా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో 2014 ఎన్నికల్లో వీరశివారెడ్డి ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి వైఎస్ జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2024లో మాత్రం కూటమి సునామీలో కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయారు. పదవి లేకుండా వీరశివారెడ్డి ప్రశాంతంగా ఉండలేరని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీలో తనకు సన్నిహితుడైన ఎంపీ ద్వారా ఆ పార్టీలో చేరేందుకు వీరశివారెడ్డి సిద్ధమయ్యారు. అయితే వీరశివారెడ్డి చేరికతో కూటమిలో కుమ్ములాట మొదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొత్తా చైతన్య కృష్ణారెడ్డి కుటుంబంతో వీరశివారెడ్డికి మళ్లీ గొడవలు మొదలవుతాయని వైఎస్ఆర్ కడప జిల్లాలో చర్చించుకుంటున్నారు. మాజీ సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతోనే వీరశివారెడ్డి అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని అంటున్నారు. పనిలో పనిగా పొత్తా నరసింహారెడ్డి పైన వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. నరసింహారెడ్డిలాగా 4 సార్లు ఓడిపోయిన చరిత్ర కడప జిల్లాలో ఎవరికీ లేదు అన్నారు. 4 సార్లు నిలబడి ప్రతిసారి ఓడిపోవటం పొత్తాకే చెల్లిందని వీరశివారెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. తనకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరని వీరశివారెడ్డి అన్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. కమలాపురం నుంచి గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరుతున్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారు అన్నారు. బీజేపీలో చేరి కమలాపురం నియోజకవర్గం అంతా తిరుగుతారన్నారు. తనకు రాజకీయ గురువైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ అండదండలు తనకు ఉన్నట్టుగా వీరశివారెడ్డి స్పష్టం చేశారు. 2029లో తాను కమలాపురం నుంచి బరిలో దిగుతానని, అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు. రాజకీయ ప్రయాణంలో సక్సెస్ అవుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కవ్వించేలా వీరశివారెడ్డి మాట్లాడుతున్నప్పటికీ టీడీపీ నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. టీడీపీ నేతలు అండ లేకుండా కేవలం బీజేపీ వాపు చూసుకుని వీరశివారెడ్డి గాలిలో మేడలు కడుతున్నారని టీడీపీ నేతలు కమెంట్స్ చేస్తున్నారు. కమలాపురంలో గెలవడం అంత ఆషామాషి కాదు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పొట్టా నరసింహారెడ్డి పైన 5,345 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొత్తా నరసింహారెడ్డి పైన 27,333 ఓట్ల మెజార్టీతో రెండోసారి అసెంబ్లీలో ప్రవేశించారు. రవీంద్రనాథ్ రెడ్డి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కమలాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పొత్తా కృష్ణ చైతన్య రెడ్డి చేతిలో 25,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన ఓడిపోయినప్పటి నుంచి అంతగా యాక్టివ్గా లేరు. కానీ 2029 ఎన్నికలపై మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి 2 అసెంబ్లీ నియోజకవర్గాలపైన కన్నేశారు అంటున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓటమి నుంచి కోలుకుంటున్న వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలో కడప పైన రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్నేళ్లుగా కడప ఎమ్మెల్యే అనిపించుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కడప మేయర్ పదవి తర్వాత రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ కమలాపురం టికెట్ ఇచ్చి అక్కడి నుంచి 2 సార్లు గెలిపించుకున్నారు. కమలాపురం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రవీంద్రనాథ్ రెడ్డి సరిగ్గా ఉపయోగించుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కమలాపురం నుంచి తన కుమారుడు నరేన్ రామాంజనేయ రెడ్డి కడపలో తాను వైసీపీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఆ సమయానికి చూస్తాంలే అని వైసీపీ నాయకులు అంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ కావాలనే విషయంపై జనంలో చర్చ మాత్రం విస్తృతంగా సాగుతుంది. ఒకరికే కష్టం అనుకుంటే ఈ బంపర్ ఆఫర్ ఏంటని వైసీపీ నేతలే చెవులు కొరుకుంటున్నారు.
కడపలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గెలిచి టీడీపీ సత్తా ఏంటో చూపించారు. ఆమె ధాటిని తట్టుకుని కడపలో పోటీ చేసి గెలవటం అయితే అంత ఈజీ కాదు అంటున్నారు. కమలాపురంలోనే రవీంద్రనాథ్ రెడ్డికి సేఫ్ అంటున్నారు. మొత్తం మీద అటు రవీంద్రనాథ్ రెడ్డి ఇటు వీరశివారెడ్డి మధ్య పోటీ మాత్రం మామూలుగా లేదు. వీరిద్దరి మధ్య వైరం తనకు అనుకూలంగా మారుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.